ఏంటి నాన్న మళ్ళీ ఇడ్లీయేనా అని మీ ఆయన అన్న ప్రతిసారి ఇడ్లీ పిండితోనే బయట క్రంచిగా లోపల సాఫ్ట్ గా ఉండే ఈ పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. దానికి మనకు ముందుగా కావాల్సింది ఇలాంటి ఒక పాన్ అండి. ఇది మనకు ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. రాత్రంతా పులియబెట్టుకున్న ఇడ్లీ పిండిలోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కార్న్, తగినంత ఉప్పు వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ కాస్త హీట్ అయ్యాక ఆయిల్ ని ఇలా చూపిస్తున్న విధంగా గ్రీస్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని ఒక్కొక్కటిగా పాన్ లోకి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని పొంగనాలను బాగా కాల్చుకోవాలండి. ఇప్పుడు మూత తీసేసి పొంగనాలని రివర్స్ తిప్పుకోవాలండి. ఈ ప్రాసెస్ లో ఈ పిండితో చేతులు కాల్చుకుంటూ పొంగనాలను రివర్స్ తిప్పడమే చాలా టఫెస్ట్ థింగ్ అండి. ఈ ఇడ్లీ పిండితో చేసే పొంగనాలు ఇడ్లీస్ కంటే కూడా చాలా టేస్టీగా సింపుల్ గా అయిపోతాయండి. తిప్పుకున్న పొంగనాలను 5 నుంచి 7 నిమిషాల వరకు మూత పెట్టి కాల్చుకోవాలండి. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి పొంగనాలను మరో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. కరకరలాడుతూ లోపల దూదుల్లా ఉండే ఈ పొంగనాలను ఏ చట్నీతో తిన్నా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరాయో నా కమెంట్ రూపంలో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.